నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. వీకెండ్ స్పెషల్ ప్రోగ్రాంగా రాజకీయేతర అంశాలని అభిరుచి కలిగినటువంటి వీక్షకులకు అందించాలనేటువంటిది ప్రయత్నం. ఇందులో భాగంగా ఏంటంటే సాహిత్యం కావచ్చు, సంగీత అంశాలు కావచ్చు, లాకు సంబంధించి కానీ సామాజిక అంశాలు కానీ ఇలా ఉంటాయి ఈ కార్యక్రమంలో. సో వీటిని ఆదరిస్తారని చెప్పి అభిలషిస్తూ ముందుగా ఒక మంచి పద్యాన్ని తిక్కన సోమయాజి రాసినటువంటి ఈ పద్యంలో అద్భుతమైన సాహిత్యం ఉంటుంది, భావం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి ఒక మెసేజ్, మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ధర్మబద్ధంగా ఉండేటువంటి అంశాల్లో ప్రత్యర్థులైనప్పటికీ కూడా అవతల వారి యొక్క గొప్పతనాన్ని గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు మన రాజకీయాల్లో అలాంటివి ఉన్నాయా అనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. మానవ సంబంధాలే పూర్తిగా మృగ్యమైపోతున్నాయి, వ్యక్తిత్వ హననాలు ఎక్కువైపోతున్నాయి. ఇతను ఫలానా వాడనంగానే వాడిని భూతద్దంలో చూడటం, వ్యక్తిత్వ హననం చేయటం అనేది పూర్తిగా మానవ విలువలు సంబంధాలు దిగజారిన పరిస్థితుల్లో ఈ పద్యం యొక్క గొప్పతనం ఒక్కసారి మనం తెలుసుకుంటే బాగుంటుంది. దీన్ని తిక్కన సోమయాజిగా ఆయన చాలా అత్యద్భుతంగా రాశారు ఉత్తర గోగ్రహణంలో. దీన్ని చూసినట్లయితే అందులో భాష కానీ భావం కానీ లేదంటే ఒక మెసేజ్ అంతర్లీనంగా ఉండే మెసేజ్ ఏంటనేది చూద్దాం. చాలా మందికి తెలిసినటువంటి పద్యమే ఇది. కాంచనమయ వేదికా కనత్యేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖనము వాడు ద్రోణసుతుడు కనకవంశకాంధ్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసము వాడు నృపుడు లలిత గంభు ప్రభాదలిత పతాకా విచారము వాడు రాధాత్మజుడు మణిమయోలగరులి జాలమచితమైన పడగవాడు పురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువపు శిరమువాడు సురనరీసూనుడు ఏర్పడజూచి కొనుము చూచుకునము అంటాడు. అంటే ఉత్తర గోగ్రహణంలో ఘట్టం అంటే పాండవుల యొక్క అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడం కోసం అని చెప్పని ఉత్తర గోగ్రహణాన్ని చేసినప్పుడు ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఉత్తర కుమారుడు బృహన్నల వేషంలో ఉన్నటువంటి అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా బయలుదేరతారు. అయితే తీరా బీరాలు పలికి వాళ్ళ సంగతి అంతు చూస్తానని చెప్పి బయలుదేరినటువంటి ఉత్తర కుమారుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం కురు వీరులందరినీ చూసి వణికిపోతాడు. వణికిపోయినప్పుడు ధైర్యం చెప్తాడు అనమాట అర్జునుడు. ధైర్యం చెప్పి అసలు ఎవరయ్యా వీళ్ళంతా అని చెప్పానంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అంటే ప్రత్యర్థుల యొక్క గొప్పతనాన్ని అర్జునుడు ఏ విధంగా ఇందులో చెప్పాడనేటువంటిది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క జెండాలను బట్టి వాళ్ళ యొక్క వీరత్వం అనేది కనిపిస్తుంది. నేను అంతకుముందు వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్య రామాలయంలో ధ్వజస్తంభ పతాకాన్ని ఆవిష్కరించినప్పుడు అప్పుడు నాకు ఈ పద్యం గుర్తుకొచ్చింది. నేను ఇది కూడా తర్వాత చెప్తానని చెప్పాను. ఆ వీడియో చూసినటువంటి వాళ్ళకి చాలా మంది గుర్తుండే ఉంటుంది. సో అసలు ఈ పద్యం అర్థం ఏంటనేది ముందు చూద్దాం, తర్వాత దాని మీనింగ్ తెలుసుకుందాం. కాంచనమయ వేదిక, బంగారం అత్యద్భుతంగా అదేంటి ఎలా ప్రకాశించే కనత్ అంటే బంగారు రంగుతో మెరిసేటువంటి ఒక ప్రకాశం కలిగినటువంటి జెండా కలిగినటువంటి వాడు ఎవరు అన్నట్లయితే కలసజుండు. ఎవరు కలసజుండు అంటే కలసం నుంచి పుట్టినటువంటి వాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి జెండా అది అనమాట. సింహలాంగూలం అంటే సింహం యొక్క తోకని జెండా గుర్తుగా కలిగినటువంటి వాడు. దాన్ని భూషిత అంటే అలంకరించబడినటువంటి, నభోభాగ ఆకాశంలో కేతు అంటే జెండా, ప్రేంఖనము అంటే ఏంటి ఎగరటం అన్నమాట, కదలిక. సింహం తోక ఉన్నటువంటి గుర్తు. ఆయన ఎవరయ్యా అంటే ద్రోణసుతుడు. ద్రోణసుతుడు అంటే ద్రోణాచార్యుడు కుమారుడు ఎవరు? అశ్వత్థామ. తర్వాత కనుక బంగారు రంగులో ఉన్నటువంటి ఎద్దు, ఎంతో ఒక నిగారింపుతో కాంతితో తేజస్సుగా ఉన్నటువంటి ఆ ఎద్దు గుర్తు కలిగినటువంటి జెండా ఎగురుతుంది కదా, అది చూడు. అతను ఎవరంటే కృపుడు అంటే కృపాచార్యుడు. అలాగే లలిత అందమైనటువంటి కంబు శంఖం, ప్రభాకాంతితో అత్యద్భుతంగా వెలుగొందుతున్నటువంటి శంఖం ఉన్నటువంటి జెండా ఏదైతే ఉందో ఆ జెండా కలిగినటువంటి వాడు రాధాత్మజుడు అంటే రాధాకుమారుడు. ఇక్కడే ఇంకొక అర్థాన్ని కూడా, కంబు అంటే
శంఖం. కొంతమంది మహిళల యొక్క అందాన్ని వర్ణించేటప్పుడు కూడా కంబు కంఠి అంటారు, అది కూడా పద్యంలో ఉంది. కంబు కంఠి అంటే ఏంటంటే శంఖాకారం కలిగినటువంటి మెడ. కొంతమందికి మెడ చాలా ఒక రౌండ్గా ఉండి 1-2 ముడతలు ఉంటాయి, అది ఒక ప్రత్యేకమైనటువంటి అందం. ఆ వాళ్ళని కంబు కంటి అని చెప్పని వర్ణిస్తారు. ఈ కంబు నుంచి వచ్చింది ఆ కంబు కంటి, అంటే శంఖాకారం కలిగినటువంటి మెడ కలిగినటువంటి మహిళ అని అర్థం అనమాట. అలాగే మణిమయ, మణులతో కూడుకున్నటువంటి ఉరుగా అంటే సర్పం. మణిమయ ఉరుగ రుచిజాల కాంతుల సమూహంతో అత్యద్భుతమైనటువంటి కాంతితో ఉన్నటువంటి గొప్ప పడగ అన్నమాట. ఆ పడగ, పాము పడగ జెండాగా ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే కురుక్షితిపతి. కురుక్షితిపతి అంటే కురుభూమికి రాజు అయినటువంటి దుర్యోధనుడు. ఇక ఫైనల్గా మహోగ్ర శిఖరం, అత్యద్భుతమైనటువంటి శిఖర సమానుడు అంటాం కదా మనం. అటువంటి శిఖరమైనటువంటి సమానుడు తాళ తరువు అంటే తాటి చెట్టు బొమ్మగా జెండా మీద గుర్తులుగా ఉన్నటువంటి శిరము జెండా కలిగినటువంటి వాడు సురనదీసునుడు. సురనదీసూనుడు అంటే సురనది అంటే దేవతల యొక్క నది. దేవతల యొక్క నది ఏది అన్నట్టయితే గంగా నది. ఆ గంగా నది కుమారుడు ఎవరయ్యా అంటే భీష్ముడు. కాబట్టి స్పష్టంగా చూడు, తేరిపారా చూడు, జాగ్రత్తగా గమనించు అని చెప్పని ఉత్తర కుమారుడికి అర్జునుడు వాళ్ళ యొక్క జెండా గుర్తులను బట్టి ఆ వీరుల యొక్క ఔన్నత్యాన్ని ఈ పద్యంలో చెప్తాడు. ఇది ఇక్కడ ఈ పద్యంలో అంతర్లే, అంటే వాళ్ళు ఎంత గొప్ప వీరులు, వాళ్ళ యొక్క జెండా గుర్తులు ఏంటనేది. ఆ విధంగా ప్రతి దానికి కూడా గుడులకు కానీ లేదంటే పార్టీలకు కానీ ఇలాగే జెండాలు ఉంటాయి. ఆ జెండా ఏంటి అన్నట్లయితే వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి, వాళ్ళ యొక్క ఎసెన్స్ ఆఫ్ ఇదేంటి అనేది ఈ జెండా గుర్తు తెలుస్తుంది. ఆ విధంగా ఈ జెండా గుర్తులతో ఉన్నటువంటి ఈ వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని ఇందులో వివరిస్తాడు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఇక సాహిత్యపరంగా చూసుకున్నట్టయితే తిక్కన సోమయాజి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు. ఆయన చమత్కారం ఏంటంటే ఒకసారి వాడిన పదాన్ని జెండా అంటే, లేకపోతే ఫస్ట్ ఏం చేస్తాడు, కేతనం అంటాడు. కేతనం అంటే జెండా. కానీ ఈ కేతనం అనేటువంటి పదాన్ని అందరికీ కేతనం అనే కేతు అని వాడకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం వాడటం అనేటువంటిది ఆయన సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనం. ఒకసారి కేతనం అన్నాడు, ఒకసారి పతాకం అన్నాడు, ఒకసారి పడగన్నాడు, ఒకసారి శిడం అన్నాడు. ఇలా ఆ పద్యంలో యొక్క గొప్పతనం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది స్థూలంగా ఈ పద్యం యొక్క ఇది, అంటే ప్రత్యర్థుల యొక్క గొప్పతనాన్ని కూడా పొగడగలిగినటువంటి విశాల దృక్పథం మనకు ఉండగలిగినప్పుడే మనం సిసలైనటువంటి వ్యక్తులు మనం అనిపించుకుంటాం. అది అంతే తప్ప ప్రతి ఒక్కరిని కూడా ద్వేషభావంతో చూడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండ్ రియాక్ట్ పాజిటివ్. దట్ ఈస్ ది వే ఆఫ్ పర్ఫెక్ట్ హ్యూమన్ లైఫ్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.